మీ గత 15, 20 సంవత్సరాల సర్వీస్‌లో డయాబెటిక్స్ సంబంధించి ఈ ఆహారాలు తినొద్దు అని కొన్ని భ్రమలుంటాయి యాక్చువల్‌గా. సో, అవి ఏంటి? ఏ ఆహారానికి సంబంధించిన భ్రమలేంటి యాక్చువల్లీ? మేజర్ భ్రమ ఏంటంటే ఆహారంలో వెజిటేబుల్స్ తీసుకుంటే పొటాటో తినొద్దు, బీట్రూట్ తినొద్దు, క్యారెట్ తినొద్దు అంటాం. అంటే దుంపలు తినొద్దు అంటాం. అదే ఫ్రూట్స్‌లో తీసుకుంటే మ్యాంగో, సీతాఫలం, పైనాపిల్, గ్రేప్స్, సపోటా ఇవన్నీ తినొద్దండి. బేసిక్ హై గ్లైసెమిక్ ఫుడ్స్ తినొద్దు. ఇది అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ కాదండి. రిలేటివ్. రిలేటివ్ అంటే ఇఫ్ సమ్మర్ ఈజ్ ఇన్ గుడ్ కంట్రోల్, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్బిఎన్సీ 6.5 అట్లా మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి, సమ్మర్లో మ్యాంగో తినమని చెప్తాం. దట్స్ నాట్ ఇష్యూ. కాకపోతే ఏంటంటే మనం మొత్తం మీల్ తినేసి ఆ మ్యాంగో ఫుల్గా తినేస్తే వర్కౌట్ అవ్వదు. సో వీ హ్యావ్ టు కట్ అవర్ మీల్ ఇంటూ హాఫ్. మనం తినే రైస్ కానీ కూరలు కానీ హాఫ్ తిని ఒక హాఫ్ పీస్ మ్యాంగో తింటే రెండింటికి కంట్రోల్. దిస్ ఇస్ ఓన్లీ కంట్రోల్ కదండి, మేనేజ్ చేయటం. సో సేమ్ థింగ్, ఎనీ సీజనల్ ఫుడ్ తినొచ్చు, బట్ ఇట్ హ్యాస్ టు బి వెరీ మేనేజబుల్. మొత్తం మనం తినాల్సిన పొద్దున్న సాయంత్రం తినాల్సిన క్యాలరీ తినేసి మిగతా ఇవి కూడా తినేద్దామంటే వర్కౌట్ అవ్వదు. అలాగే పొటాటోస్ తినకూడదు అంటారు. అబ్సల్యూట్లీ మొత్తం ఒక చాలా ఎక్కువ తినేసి పొటాటో హ్యాస్ ఎ హై గ్లైసెమిక్ ఇండెక్స్, షుగర్స్ పెరిగిపోయే అవకాశం. దానికి తినే పద్ధతులు ఉన్నాయి. పొటాటోని ఉడకబెట్టేసి ఫ్రిడ్జ్లో పడేసేయండి, 24 hours రెసిస్టెన్స్ స్టార్ట్ చేయకపోతే దాంతో తినండి, షుగర్ ఏం పెరగదు అప్పుడు. సో ఇవన్నీ రిలేటివ్ కాంట్రాఇండికేషన్స్. అబ్సల్యూట్గా ఏది మానాలని లేదండి. మనం క్వాంటిటీ, క్వాలిటీ, క్యాలరీస్ మెయింటైన్ చేసుకోగలిగితే అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ తినొచ్చు. బట్ ఇన్ జనరల్ ప్రాక్టీస్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే ఇప్పుడు నాన్ వెజ్ విషయంలో ఎటువంటి సలహా ఇస్తారు సార్? అంటే తినొచ్చా? డయాబెటీస్ వాళ్ళు తినొచ్చండి. ప్రోటీన్ తినడానికి ఏం ఇబ్బంది లేదు. ఫిష్ తినొచ్చు, చికెన్ బ్రాయిలర్ చికెన్ స్కిన్లెస్ తినొచ్చు. రెడ్ మీట్ కొంత తగ్గిమంటాం. రెడ్ మీట్ అంటే మటన్ కానీ బీఫ్ కానీ పోర్క్ కానీ తగ్గిమంటాం. ఫిష్, చికెన్ నో ఇష్యూస్. ఓకే. కొంతమందికి యూరిక్ యాసిడ్ ఇబ్బందులు ఉంటే రొయ్యలు, షెల్ ఫిష్ కొంచెం తినొద్దని చెప్తాం. అంతేగాని అబ్సల్యూట్ కాంట్రాఇండికేషన్ ఏది ఫుడ్ లేదండి. అదంతా అపోహ. అది అపోహ అంటే నేను అందరికీ జనరలైజ్ చేసి ఎన్ని తినొచ్చు అని చెప్పలేను, అన్ని జనరలైజ్ చేసి తినకూడదని చెప్పలేను. ఓకే. ఇట్స్ ఎ బ్యాలెన్స్ థింగ్. అండర్స్టాండ్. ఇఫ్ యూ అండర్స్టాండ్ వాట్ యూర్ ఈటింగ్, అంటే ఏం తింటున్నావు, ఎన్ని క్యాలరీస్ అనేది నీకు అండర్స్టాండింగ్ ఉంటే అన్ని రకాల ఫుడ్స్ తినొచ్చు, బ్యాలెన్స్ చేసుకుని తినాలి. ఓకే. అది మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.